ప్రార్థన పరిశుద్ధుల మహోన్నత స్తోత్రములు వందనాలు చెల్లిస్తా ఉంటున్నాయినా మీ రాత్రికాల సమయంలో మీ వాక్యమును ధ్యానించుకుంటూ ఉండగా వాక్యం ద్వారా అందరితో మీరు మాట్లాడండి వేదికను చెప్పుకుంటూ గ్రహింపగలిగేటువంటి హృదయాన్ని అనుసరించి జీవితాన్ని దయచేయమని దాని నేర్చుకునే నామంలో మీ ప్రార్థనని సంతోషమైన వాక్యం చదువుకున్న వాక్య భాగంలో 12 వచనంలో 11-12 వచనాల్లో యోహాను సువార్తలు ప్రత్యేకంగా మీరు చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో సువార్తలు 4 మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఇందులో మత్తయి సువార్త, లూకా సువార్తలు యేసుక్రీస్తు జననం గురించి ఉండేది. మార్కు సువార్త, యోహాను సువార్తలో ఆయన జననం గురించి లేదు. యోహాను సువార్త అన్నింటికంటే చాలా భిన్నమైనటువంటి సువార్త. యోహాను సువార్త చాలా భిన్నమైనటువంటి సువార్త. అందరూ ఆయన పుట్టుకను మత్తయి రాస్తారంటే ఆయన జననం నుండి రాస్తారు. లూకా ఆయన జననం నుండి రాస్తారు. ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క జనాన్ని యేసుక్రీస్తు జనన విధానం రాసిన మత్తయి సువార్త మొదటి వచనంలో అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశమనేది రాయబడింది. అదే లూకా సువార్త కూడా ఎప్పుడుకు వెళ్తే ఆయన యేసుక్రీస్తు వంశము నుండి యేసుక్రీస్తు అంటే పూర్వం ఉన్నటువంటి అనే యేసుక్రీస్తు తండ్రి ఆయన ఎక్కడ వరకు రాశారంటే ఆదాము వరకు రాశారు. మత్తయి సువార్తలోనేమో అబ్రహాము నుండి వంశమని రాయబడింది. లూకా సువార్తలోనేమో యేసుక్రీస్తు నుండి వెనుకకు వంశాన్ని రాసినప్పుడు ఎక్కడ వరకు అంటే ఆదాము వరకు రాయబడింది. మార్కు సువార్త ఏంటంటే మార్కు సువార్తలో వెంచనే అనే పదాలు మీకు దాదాపుగా 46 సార్లు రాయబడింది. ఎందుకంటే ఆయన మన వరకు పనివాడిగా పరిచయాలుగా వచ్చారని మనం చూస్తాం. 45 కూడా ఆ మాటలు రాయబడింది. నేను పరిచారం చేయించుకుంటూ రాత్రి అనేకులకు ప్రతిగా తన ప్రయోజనం చెల్లించడానికి పరిచారకులుగా వచ్చారని అక్కడ వాక్యం తెలియజేస్తాం. కానీ ఈ యోహాను సువార్త దేవుడుగా ప్రత్యేకమైనటువంటి మౌనంలో రాయబడి యోహాను సువార్త గురించి నేను చెప్పండి. కానీ ఇక్కడ ప్రారంభము అంటే వంశావళి గురించి రాయలేదు. నేను యుద్ధుడా లేకపోతే అన్ని చూడడానికి రాయలేదు. కానీ అసలు యేసుక్రీస్తు కాకపోతే నేను వాక్యం ఉండేదో వాక్యం దేవుని ఉండేదో ఆ వాక్యమే దేవుడై ఉండేది. అంటే యేసుక్రీస్తు ఒక యుద్ధులను యేసుక్రీస్తు ఆరాధన చేసేవాడను యేసుక్రీస్తు తన వంశావళిని కలిగి ఉన్నాడని చెప్పకుండా ఈ యేసుక్రీస్తు ఎక్కడ వచ్చారని కలిగిన మాట ఉంటే వెలుగు పబడిగా అంటే ఆ వాక్యం అంటే ఆయన ఎక్కడ ఉన్నాడంటే దేవుడి యొక్క ఉన్నాడు. ఇప్పుడు ఆ దేవుడి యొక్క వాక్యమే కృపాశక్తి సంపూర్ణంగా మన భక్తులు చూడండి. ఆ వాక్యము శరీరం అలాగే కృపాశక్తి సంపూర్ణంగా వాళ్ళ మధ్య నివసించను. ప్రతి కలిగిన అత్యంత కుమారుని వైభవమే ఆయన మహిమను యేసుక్రీస్తు ఆయన తన స్వకీయులు ఎవరైనా స్వకీయులు అంటే దేవుడు చేత ఏర్పరచబడి వారు, దేవుడు చేత పిలువబడివారు, దేవుడు చేత ఎత్తుకోబడి వారు, దేవుడు చేత ప్రత్యేకించబడి వారు. ఎవరు ఆయన స్వకీయులు అంటే అంతర్గతంగా వచ్చిన వారు అందరూ ఆయన స్వకీయులు. ఎవరైతే అబ్రహాముని చేయించారో వారందరూ కూడా ఆయన స్వకీయ జనముగా చెప్పి సొంతైన ప్రజలుగా చేసుకున్నాడు. యాత్రిక సమూహంగా రాజులైన వంశంగా వారిని ఏర్పాటు చేసుకొని అక్క వీరికి ప్రథమ సంతానంగా లేకపోతే జ్యేష్ఠ కుమారులుగా దేవుని యూదులను ఏర్పాటు చేసుకున్నాడు. అది ఇప్పుడు యేసుక్రీస్తు మొదట ఎవరైతే పంపించారంటే తన స్వకీయులకు 11 వచ్చిన తన స్వకీయులకు వచ్చారు. ఆయన స్వకీయులు ఆయన ఎందు ఆయనను
అంగీకరించలేదు. దేవుడులారా, యేసుక్రీస్తు మొదట ఇశ్రాయేలు ప్రజలకు యూదులకు సువార్తను ప్రకటించడానికి, యూదులను రక్షించడానికి, యూదులను విమోచించడానికి, యూదులను దేవునికి వారసులుగా వారి వారసులకి వారి నిత్య జీవంలోకి నడిపించాలని యేసుక్రీస్తు మొదట వారిని ఎదుర్కొన్నాడు. కానీ తన స్వకీయులైతే యూదులైతే ఆయన ఏ వంశంలో వచ్చారు, అంటే వంశావళిలో వచ్చారు. ఆ వంశ ప్రజలు ఆ ఇంటి మీద పెరిగినవారు, అంటే ఆ రక్త సంబంధం కలిగినటువంటి ప్రజలు ఏం చేశారంటే ఆయనను అంగీకరించలేదంటే యేసుక్రీస్తుగా ప్రవక్తగా అంగీకరిస్తారు, లేకపోతే అనుభవంగా అంగీకరిస్తారు, లేకపోతే ఒక సేవకుడిగా అంగీకరిస్తారు. కానీ దేవుడుగా ఆయన అంగీకరించారు. ఇప్పుడు ఆయన వాళ్ళు అంగీకరించుకోవలసరికి దేవుడు పిల్లరా, ఇప్పుడు 12వ వచనంలో తను ఎంత అంగీకరించో వారికి అందరికీ అనగా తన నామమున విశ్వాసం ఉంచిన వారికి మొదట సువార్త యూదులకు ప్రకటించబడింది. మొదట రక్షణ కార్యము, మొదట దేవుడు నలుగురు ప్రార్థన సంబంధమైనటువంటి ఆత్మ సంబంధంగా వాక్యము వారికే ప్రకటించబడింది. కానీ వారు దాన్ని గ్రహించలేదు. వారు యేసుక్రీస్తును విశ్వాసించలేదు. ఇప్పుడు ఆ సువార్త ఎక్కడ వరకు కలిగిందంటే దేవుడు మీరు చూసినట్లయితే మత్తయి సువార్తలోనైనా లూకా సువార్తలోనైనా మొదటి శిష్యులను ఇశ్రాయేలీయులందరినీ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇశ్రాయేలీయులను రక్షించిన వారి దగ్గరికి వెళ్ళాలి. కానీ సమరయ పట్టణానికి కానీ అన్ని ప్రాంతానికి కానీ వెళ్ళాలి. అన్యజనుల కాదు, అంతా ఇశ్రాయేలు ప్రజలే రక్షించబడాలనేది దేవుని ఉద్దేశం. సూర్యపేట స్వీకరించినప్పుడు పిల్లలతో కలిసి ఒక పిల్లలు పోయిన మంచిది ఇద్దరు కాదు. నా వెంటయ్యా పిల్లలు తిరిగినప్పుడు పడిపోయినప్పుడు ఒకరు ఒక్క పిల్లలు కూడా పెట్టాయి కదా ప్రభు అని సమాధానం చెప్పినప్పుడు నీ విశ్వాసం గొప్పది, నీవు కోరికగా నీ కుమార్తె స్వస్థత పొందుతుంది అని ప్రభు చెప్తారు. అంటే కొంత రక్షణ ఎవరికైతే యువకులకు బాగా గొప్పదండి. దేవుడు అబ్రహాము వాగ్దానం చేశారు కదా, నీ సంతానముగా సమస్త వంశములు ఆశీర్వదించబడుతుంది. మొదట యువకులను ఆశీర్వదించడం, యువకులను దీవించడం, యువకులను ఆయన రక్షించడం దేవుని మొదటి ప్రణాళిక అయితే రెండో ప్రణాళిక ఏంటంటే అన్యజనుల యుద్ధకు రక్షణ స్వార్థ వెళ్ళింది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం చూస్తే మత్తయి సువార్త కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున బాప్తిస్మం ఇచ్చుచు దేవునికి 7 శాతములు బాప్తిస్మములో వాక్యాన్ని లేకుండా లేపబడనని వాక్య యోచించుడి. ఇది సమాప్తి వరకు సదాకాలం వీటొక్కడని వారితో చెప్పిన యేసుక్రీస్తు పునరుత్థానం అయిన తర్వాత గ్రేట్ కమిషన్ ఉన్నతమైన యేసుక్రీస్తు ఆజ్ఞ ఏంటంటే ఈ అన్యజనులకు సర్వలోకమును మరియు సర్వ సృష్టికి అన్యజనులకు స్వార్థ ప్రకటించబడుతోంది. అన్యజనులు కూడా యేసుక్రీస్తునందు విశ్వాసించారు. మీరు చూడండి, పౌరులు మనం చాలా ఏ కోణంలో చూస్తారంటే సంఘాన్ని హింసించారు. కానీ దేవుడు దేవుడి యొక్క రక్షణ ప్రణాళికలో పౌరులు ఒక పరముగా, ఒక పాత్రగా, ఒక సంఘంగా పౌరులు లేకపోతే మీరు చూసినట్లయితే అపోస్తల కార్యములలో ఆ కాలంలో యెరూషలేములోని సంఘములకు హింస తప్ప అందరూ ఎప్పుడైనా సమరయ దేశం మీద చెల్లిపోయింది. భక్తిగా పక్షుల శ్రమలకు సమానం చేసి అతని గురించి బహుగా ఎన్నో అధ్యాయులు శ్రమను చెప్పడం జరిగింది. ఎన్నో అధ్యాయంలో సంఘము విస్తరించడం అభివృద్ధి చెందిన సంఘానికి హింస వచ్చింది, సంఘానికి శ్రమలు వచ్చాయి, సంఘానికి కష్టం వచ్చింది, సంఘానికి అగ్నిలోకి ఆశ్రమాలు ఎదురైనప్పుడు సంఘము చాలా వ్యతిరేకమైన చూస్తారు. ఇప్పుడు ఈ వ్యతిరేకమైన వాళ్ళు ఏం చేస్తున్నారని దేవుని సువార్తను ప్రకటిస్తారు.
దేవుని వాక్యము దేవుని స్వార్థలు దేవుని రక్షణ అయినటువంటి యేసుక్రీస్తును ప్రకటిస్తూ వారి సంక్షేమం చేస్తున్నట్టుగా మనం చూస్తాం. మొదటి 6 అధ్యాయంలో అన్యజనులకు సువార్త ప్రకటించబడలేదు, సమరయ ప్రజలకు సువార్త ప్రకటించబడలేదు. ఏ వ్యక్తి అంటే చేస్తారు కానీ ఏ వ్యక్తికి కూడా సువార్త ప్రకటించబడలేదు. యుక్తులకు మాత్రమే సువార్త ప్రకటించారు. సర్వలోకం వెళ్ళాలంటే ఈ శిష్యులు ఏం చేస్తున్నారంటే యుక్తులకు మాత్రమే ప్రకటిస్తా ఉంటారు. దేవుడి ఒక దగ్గరలో ఒక సాధనతో ఒక పనుగా సంఘానికి శ్రమ వచ్చింది కాబట్టి సంఘం చదివిపోయారు. శ్రమ వచ్చింది కాబట్టి చదివిపోయి స్వార్థ ప్రకటించుకుంటూ వెళ్తా ఉంటారు. అదే క్రమంలో వెలుగు సమయం పట్టడానికి, అదే క్రమంలో ఇతరుల స్వార్థం ఇచ్చినట్టు, అదే క్రమంలో చూస్తే అంత్యోదయ అనేక ప్రాంతాల్లో స్వార్థ ఎలా ప్రకటించుకుంటే శ్రమ ద్వారానే శ్రమ పడుతున్న స్వార్థ ప్రకటించుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు దేవుని వాక్యం అనేటువంటి వాటితో వాక్యం సరిస్తున్న వాటిని మనం చదువుకున్న పౌరు వాక్యము మొదటి అధ్యాయంలో స్వార్థ తను అంగీకరించు విశ్వాసం వచ్చిన వారు అధికారము అనుగ్రహించడం దేవుడి వల్ల పుట్టిన వారే కానీ రక్తము వలనైనను శరీరం వలనైనను అక్షర వలనైనను చిన్నవారు కాదు. అదుగా దేవుడి ద్వారా ఇప్పుడు విశ్వసించాలి. తన నామములో విశ్వాసం ఉంచే వారందరూ దేవుడి పిల్లలకు ఆయన రకాలు వచ్చారు. ఇప్పుడు మీరు యేసుక్రీస్తుకు విశ్వాసించారా లేదా? విచారా యేసుక్రీస్తు ఎవరు విశ్వాసించారు? ఆయన స్వస్థపరిచేది కదా, ఆయన ఆరోగ్యించేది కదా, ఆయన బాగు చేసేది కదా, శ్రమలో నుంచి తప్పించేది కదా. ఎవరు విశ్వసించారు? యేసుక్రీస్తును మీరు ఆయన సొంత రక్షకుడుగా దేవుడి కుమారుడుగా అంగీకరించాలి. దేవుడి అంటే ఆయన దేవుడిని మీరు అంగీకరిస్తే అంటే అంగీకరించడం విశ్వసించబడి దేవుడు రోమిలకు రాసిన పత్రిక అదే పని చెప్తున్నది. విశ్వాసవంతులే అందుగా యేసు ప్రభు అని విశ్వసించిన మనుషుడు విశ్వసించిన రక్షణ మేము ప్రకటించు విశ్వాసవాదులే దేవుడు విశ్వసించేలా నీవు రక్షించబడుతువు. ఏదైనా నీతి కలుగునట్టు రక్షణ విశ్వసించను రక్షణ కలుగునట్టు దేవుడు ఇప్పుడు మీరు విశ్వసించడం మాత్రమే కాదు, మీరేం చేయాలని ఆయనకి రక్షకుడని, ఆయన దేవుడు కుమారుడని, ఆయనకి ప్రీతి కలిగించాలని, ఆయనకి పరిశుద్ధులని. చాలా మంచిగా ఉంటుంది. మీ రక్షణ ఎలాగంటే మీరు విశ్వాసం వచ్చి రక్షించబడతారు. చాలా ఆయన స్వస్థపరిచేది బాగు చేసేది ఇవే నమ్ముతున్నారు కానీ దేవుడు విశ్వసించి దేవుడు ఆయన వృత్తులలో లేపాడని విశ్వసించి వాళ్ళు ఇప్పుడు నీకు కలిగే రక్షణ నీకు ఇచ్చిన
నిత్యమని ఆశీర్వాదమని శాస్త్ర అద్భుతాలు అది ఏంటంటే చిన్న పిల్లలు బిస్కెట్ పడిస్తే దానితో సమానం స్వస్థతలో కూడా అది వద్దని చెప్పండి. పిల్లవాడు మనం మంచిగా తీసుకోవాలంటే బిస్కెట్ ఇచ్చినప్పుడు మనం మంచిగా ఇప్పుడు ఒకసారి రెండుసార్లు ఇచ్చినప్పుడు ఇప్పుడు మనం చూసి అలవాటు మన దగ్గర వచ్చేస్తాం. అంటే దేవుడు ఈ అద్భుతం ఈ ఆశ్చర్యం అది చిన్న పిల్లలకు అంటే రక్షించబడే వారికి అది అవసరం. కానీ ఇప్పుడు రక్షించబడిన మీకు ఇప్పుడు అద్భుతాలతో పడలేదు. ఇప్పుడు ఆయన వాక్యం విని వాక్యం విశ్వాసం వచ్చి మీరు ఇప్పుడు రక్షించబడిన మీకు ఆయన ఇచ్చే బహుమానాలే ఆయన తన నామమునందు ఎందరూ విశ్వాసించారో వారందరూ దేవుని పిల్లలకు అది కాదించారు. ఎవరు నీవు దేవుని కుమార్తెను దేవుని జన్మను వచ్చినాను అక్కడ దేవుడు దేవుడు అర్థం కానీ శరీరం మీరు మొదటి జన్మ ఏంటంటే శరీరాన్ని బట్టి పూజ చేశారు. కానీ మీరు రెండోసారి జన్మించారు. అది ఎలా జరిగిందంటే దేవుని యొక్క విశ్వాసం ద్వారా మీరు నూతనంగా జన్మించారు. నూతనంగా అది ఎలా జన్మించారంటే దేవుని కుమార్తెగా మీరు ఎప్పుడైతే నీవు నీటి బాప్తిస్మం తీసుకున్నావో ఆ వచ్చినది దేవుడు పిల్లరా నీవు దేవుని యొక్క కుమార్తెలు దేవుని యొక్క బాప్తిస్మం తీసుకున్నా కుమార్తెగా పెళ్లి పనులు తీసుకుంటారు. దేని వల్లనే బాప్తిస్మము నీ హృదయంలో విశ్వసించి నీ నోటితో ఒప్పుకొని నీవు బాప్తిస్మం తీసుకున్నప్పుడు దేవుని కుమార్తెను ఆలోచించే దేవుని మూడో అధ్యాయము 16 వచనం చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయము 16 వచనం దేవుడు లోకంలో ఎలాగో కనుక తన అద్వితీయ కుమారుడిగా ఇచ్చిన వారితో విశ్వాసం ప్రతి వారు రక్షింపబడతారు. నిత్య జీవము పొందినట్టు అనుగ్రహించదు. హల్లెలూయా హల్లెలూయా. వచ్చిన వారి నువ్వు విశ్వాసం చూస్తే నువ్వు నశింపగా నిత్య జీవము యేసుక్రీస్తు ఎప్పుడు ఈ లోకానికి వచ్చారంటే నేను స్వస్థపరచడానికి మాత్రమే కాదు, నిశ్రామం నిరాకారం ఈ పనులు తీసుకురావడానికి మాత్రమే కాదు, మన యొక్క పరిమితమైన ఏంటంటే నీకు నిత్య జీవాన్ని ఇవ్వడమే దేవుని దేవుని విశ్వాసం ద్వారా దేవుని కుమారుని విశ్వాసం ద్వారా నీకు నిత్య జీవములను దర్శింపగా నీవు ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచావో ఇప్పుడు నీకు నాశనకరమైన నేను నాశనం చేసేది కానీ నేను పడగొట్టేది కానీ నేను మరిగించేది కానీ నేను పాపములకు ఎంచుకోవడం కానీ నీవు నిత్య జీవమును వారసులము. ఎందుకంటే నువ్వు ఆయనను నవ్వావు కాబట్టి ఆయన ద్వారా నీకు నిత్య జీవం, ఆయన ద్వారా నీకు ఎలా కుమార్తెగా ఉన్నావు ఎలా కుమార్తెగా ఉన్నావు అంటే విశ్వాసం ద్వారానే నిత్య జీవం నీకు ఇవ్వబడింది. హల్లెలూయా హల్లెలూయా. విశ్వసించిన ప్రతి ఒక్కరూ నిత్య జీవాన్ని పొందుతారు. నిత్య జీవం తప్పకుండా మనకు చాలా మంది నిత్య జీవితం ఇంజస్వాడు ఇలా అలా ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసించావో ఆత్మీయ నిత్య జీవాన్ని నీకు దేవుని కుమారుడయ్యావు, దేవుని కుమారుడయ్యావు, దేవుని వారసుడవు. దేవుని వాక్యం సర్వస్తాము. గలతీయులకు రాసినటువంటి పత్రికలో 10 మాటలు ఇక్కడ రాయబడినాయి. గలతీయులకు రాసిన పత్రిక చూసినట్లయితే గలతీయులకు రాసినటువంటి పత్రికలో కొన్ని మాటలు కూడా యేసుక్రీస్తునందు శ్రీరాములకు విశ్వాసం వలన దేవుని కుమారుడై ఉన్నారు. మీరేమై ఉన్నారు? దేవుని కుమారులై ఉన్నారని వాక్యం దేన్ని బట్టి విశ్వాసం బట్టి దేవుని కుమారులై ఉన్నారు. 2 మీ
మీరు క్రీస్తు వారైతే, మీరు దేవుని వారైతే, మీరు క్రీస్తుని వెంబడిస్తే, మీరు క్రీస్తు అడుగుజాడలో మీరు నడుచుకుంటే, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే, యేసు క్రీస్తును జీవించినట్టుగా దేవునికి మీరు లోబడి జీవిస్తే, మీరు వారసులు ఎలా వాగ్దానం ప్రకారము వారసులైతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేస్తాడు. ఏం చేయాలి? వాగ్దానం మార్చకుండా వాగ్దానం అదే మీరు అబ్రహాము జీవితంలో మీరు అనేక సార్లు మీరు ధ్యానించుంటారు. కొన్నిసార్లు బలిగొమ్మనటువంటి సంఘటన మీరు చాలా సార్లు చదవడానికి వీలున్నారు. అక్కడ మీకు ఒకటే దిక్కుమాలు బలిగొమ్మ చెప్పినప్పుడు ఆయనకు బలి ప్రాంతాన్ని తీసుకువెళ్ళి ఆయనకు బంధం చేశాము. బలి అర్పించడానికి ఎంత ధైర్యంగా ఎంత ధైర్యం. అప్పుడు ఆయన వయసులో 113 సంవత్సరాలు నుంచి 100 సంవత్సరాల వయసులో కుమారుడిని ఎంత ప్రేమ, ఎంత అభ్యాసం. దేవుడు 25 సంవత్సరాలకి 100 సంవత్సరాల వయసులో కుమారుడు ఉంటాడు. 12 సంవత్సరాలు ఎంత మళ్ళీ కూడా సంతోషంగా ప్రాంతానికి వెళ్తాం, ప్రాంతానికి వెళ్తా ఉన్నాడు. అక్కడ బలి అంటే కట్టెలు వేర్చట్టు దాని పక్షుగా బంధించి అక్కడ పడుకోబెట్టి తండ్రిని నరగడానికి సిద్ధంగా ఎందుకు నరగడానికి అంటే ఎందుకు సిద్ధంగా ఉన్నాడు అంటే వాగ్దానం యొక్క బలమేంటో మనకు తెలియదు. సంవత్సరానికి అవసరం తీసుకుంటాం కదా, ఆయన జీవితం అవసరం తీసుకున్నాడు. అది కాదు 12 అధ్యాయం ఆశీర్వదించను సమస్త వంశంలో శ్రేయాలు ఆశీర్వదించబడని అబ్రహాముతో చెప్పుచారని. హల్లెలూయా, హల్లెలూయా. 15 విషయం ఎందుకనగా ఈ దేశంలో దేవుని సంతానములను సదాకాలను దేవుని సంతానానికి ఎక్కువ బాగా ఇస్తానని వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఆ తర్వాత దేవుని పిల్లగా మీరు చూసినట్లయితే 15వ అధ్యాయము 3వ వచనం అబ్రహాము సాగరపడుతుండగా దేవుడు అతనితో మాట్లాడి నేను ఇచ్చిన నా నిబంధన నీకు చేసేదాన్ని నీవు అనేక జన్మలకు దేవుడు మరియు దేవుడు కూడా నేను అనేక జన్మలుగా అబ్రహాముతో వాగ్దానం చేసింది ఈ సంతానం కొరక, ఈ వంశం కొరక, ఈ సంస్థ జన్మను ఆశీర్వదిస్తానని చెప్పినటువంటి అప్పుడు దేవుడు అబ్రహాముతో ఇంకా తీస్తానని ఇది అంత తీస్తే ప్రభావ ఇది అంత ఆశీర్వదిస్తే ప్రభావ నాకు సంతానం లేదు, సంతానం లేదు, నేను సంతానం లేని వాడుగా ఉన్నానంటే అప్పుడు నీకు విషయం ఏదో ఇస్సాకు ద్వారా నేను నీకు ఆశీర్వదించగలను, ఇస్సాకు ద్వారా నేను వచనం చెప్తామని చెప్పినప్పుడు దేవుళ్ళరా ఆ ఇస్సాకును కూర్చున్నటువంటి వాగ్దానంలో అతన్ని ఇస్సాకు కూర్చున్నటువంటి వాగ్దానం ద్వారా అతను ఇస్సాకును పొందుకున్నట్టుగా పొందుకున్నట్టుగా చూస్తాము. ఇస్సాకును అబ్రహాము పొందుకున్నట్టుగా మనం చూస్తాము. అదే అప్పటికే ఇశ్రాయేలు కుమారుడు అంటే అబ్రహాము ఇశ్రాయేలు కానీ ఆయన ఏమించడానికి దేవుని కుమారుడు వారిని సమస్త వంశములను ఆశీర్వదిస్తున్నారు. ఇప్పుడు ఆశీర్వదిస్తారు ఎవరన్నా ఇస్సాకు వలనైనదే కదా, ఇస్సాకు వలనైనదే ఈ సంతానాన్ని చెప్పినప్పుడు దేవుడు ఇప్పుడు ఇస్సాకు లేకుండా బలి ఇవ్వమని ఇస్సాకు లేకుండా బలి ఇవ్వమని
ధైర్యంగా తీసుకుని వెళ్ళాలంటే వాగ్దానం చేసేవాడు డబ్బా దగ్గర ఇప్పుడు వాగ్దానం నెరవేరాలంటే ఎవరు తల్లి వాగ్దానం తన దగ్గర వచ్చారు మధ్య వరకు ప్రేరిస్తారా మధ్య వరకు మీరు నా దగ్గర డబ్బులు వచ్చారు ప్రేరిస్తారా ఎలా ఇస్తాను మధ్య వరకు అంటే మధ్య వరకు లేకపోతే అప్పుడు ఇష్టాలే నీ కుమారుడు సమస్త దేవుడు ఇప్పుడు అబ్రహం పట్టుకున్నాడు ఆ ఇష్టాన్ని తీసుకొచ్చి వాళ్ళు అంటాడు నమ్మదగిన వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు గ్రహించిన అబ్రహము ఆ ఇష్టాన్ని బలి అర్పించడానికి వెళ్తా ఉన్నాడు. బలి అర్పించే సమయంలో కుమార్ని బలి ఇచ్చినప్పుడు ఏదైనా కనుక ఇంత మూలంగా నాకు భయపడమని నేను గ్రహించాను. అదే దేవుడు కదా వాగ్దానం ఇష్టాన్ని పెట్టాడు కాబట్టి వాగ్దానం నెరవేరాలంటే ఇష్టాన్ని సరిపోతే నెరవేరదు. ఎవరికి వాగ్దానం చెందించిన ఇచ్చిన వాగ్దానమే నిత్య జీవము వచ్చిన వాగ్దానం నిత్య జీవాన్ని ఇస్తానని ఆయన చెప్పాడు. అడగలేదు, నేను అడగలేదు, మనకు ఎవరు కూడా యేసుక్రీస్తుని పంపించమని ఎవ్వరు అడగలేదు. ఒకవేళ యూదులు అడిగితే రాజ్యాన్ని ఇవ్వడానికి మెస్సయ్య వస్తానని ప్రార్థన చేశారు, కానీ నిత్య జీవం ఇస్తాడని నిత్య జీవం కొరకు ఎస్ఐ ప్రార్థన చేయలేదు. ఇప్పుడు వాగ్దానం వలన అంటే ఈ వాక్యం అనే ఈ వాక్యాన్ని అనుసరించడం వలన దేవుడు విశ్వాసం వల్ల నీకు దేవుడి కుమారుడు. రెండవది వాక్యాన్ని వాక్యాన్ని అనుసరించడం వలన వాక్యానుసారంగా జీవించడం వలన వాక్యానుసారంగా పెట్టడం వలన వాక్యాన్ని జీవితంలో అనుసరించడానికి నీకు వాగ్దానం కనుక దేవుడికి కుమారుడుగా వాగ్దానం ప్రకారం వారసుడని దేవుడు వాక్యంలో సెలవిస్తా ఉంది. కాబట్టి వ్యక్తిగత అవసరం కాదు బాగుండదైతే దేవుడి ద్వారా వారసురాలు. హల్లెలూయా. అంటే దాంట్లో వాక్యం అలాగే దాక్షణలు కాబట్టి నేను దాక్షలు కాగా వారిని దేవుడి ద్వారా వారసురాలు. అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే నీకు తండ్రి నాయన తండ్రి అని తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోకి హల్లెలూయా హల్లెలూయా. ఒక విశ్వాసం బట్టి మన దేవుడు మనకు వాగ్దానం బట్టి దేవుడు మనకు ఆత్మ ద్వారా ఏ ఆత్మ దురాత్మల మార్గం పరిశుద్ధాత్మ ద్వారా మనకు దేవుడి ద్వారానే రాయబడి దేవుడంటే దేవుడు ఆత్మ కనుక దేవుడు ఆత్మ దేవుడు ఆత్మ దేవుడంటే ఆత్మ ఎనిమిది పర్మిషన్ దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుతున్నారు వాళ్ళందరినీ దేవుని కుమారుల యుగంలో ఒక ఇప్పుడు ఆత్మ నాయన తండ్రి గవర్నమెంట్ కుమారుని ఆత్మలు క్రీస్తు ఆత్మలు పరిశుద్ధాత్మలు నీకు అనుగ్రహించడం కాబట్టి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు నడిపించబడిన ప్రతి భక్తులు కూడా ఎవరు రాయబడి దేవుని ఆత్మ చేత నడిపించబడవారు దేవుని చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు అవసరం కదా, విశ్వాసం ఉండాలి, వాగ్దానం ఉండాలి. పరిశుద్ధాత్మ కూడా దేవుని ఆత్మ నడిపింపు పరిశుద్ధాత్మ నడిపింపు మనలో ఉంటేనే మనం దేవుని ఆత్మ ఉంటేనే దానిలో తండ్రి ఆ బాధని లేకపోతే దేవుని మనం ఎవరు దేవుని బట్టి వాక్యంలో సెలవిస్తాం. దేవుడు మాట అన్నారు వాక్యం నెరవేరుకోవచ్చు తర్వాత పత్రిక నాకు నెరవేరు నాకు
సహోదరులారా, మనము ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి ఇచ్చిన కుమారులపై ఉండాలి. ఇక్కడ కూడా వ్రాయబడినటువంటి మాట ఏంటంటే వాగ్దానం బట్టి కుమారులకు అనే సహోదరులు మనము స్వతంత్రులని కుమారులని దాడి కుమారులకు స్వతంత్రులు చాలా స్వతంత్రులు కదా. ఆగారు ఇప్పుడు ఆత్మీయులు చూస్తే యెరూషలేమును బట్టి కాదని పైనున్న యెరూషలేమును బట్టి స్వాతంత్రమును బట్టి కదా. స్వాతంత్రమును బట్టి మనకు ఎవరు స్వతంత్రుడు అంటే ఆత్మ సంబంధులే. ఆత్మకి మధ్య ఉంటుంది కనుక మీరు భయపడుతుంది. ఆత్మకులను స్వతంత్రులుగా చేయని, వాక్యులను స్వతంత్రులుగా చేయని, సత్యములను స్వతంత్రులుగా చేయని వాక్యం. ఇప్పుడు స్వాతంత్ర్యం బట్టి అంటే స్వేచ్ఛను బట్టి మీరు ఎవరు స్వేచ్ఛను బట్టి ఎవరికి కుమారులు మనం బానిసలుగా కదా. ఇప్పుడు దైవజనుడు దేయానికి బానిస్తుంది, పాపములకు బానిస్తుంది. కానీ మనము దేవుడికి బానిస్తుంది కాదు. దేవుడి కుమారుడు ఒకప్పుడు పాపములకు బానిస, ద్రావుడికి బానిస, దేవుడికి బానిస, దేవుని పడితే దానికి బానిసలై ఉన్నాము. ఆయన విలువని తన అర్థం నుంచి తనని ఇప్పుడు మనల్ని ఏం చేశారంటే ఆయన కుమారుడు ఏం చేశారు. తన మనలను అంటే లోకానుసారంగా ఉన్నప్పుడు మనలను కొనుగోలు చేసి స్వాతంత్ర్యం స్వేచ్ఛను ఇచ్చారు. రక్షణ ఇచ్చారు. రక్షణ ద్వారా దేవుడి కుమారులు అని వాక్యము తెలియజేస్తా ఉంది. ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను. యోహాను రాస్తున్నటువంటి పత్రికలో, మొదటి పత్రికలో యోహాను రాస్తున్నటువంటి మొదటి పత్రికలో దేవుని మూలముగా ఇచ్చిన ప్రతి వాడులను ఆయన వాడు పాపం చేయదు. వాడు దేవుని ద్వారా ప్రకటించిన వాడు కనుక పాపము చేయజాలు. దేవుని కంటే దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో నేర్చబడును. నీతిని జరిగించని ప్రతి వాడును దేవుడు పూర్వకు ఇచ్చిన ప్రతి వాడును ఆయన ప్రేక్షము. ఆయన యొక్క దేవుడులారా ఆయన స్వభావం నా పిల్లలు ఏ స్వభావం కలిగి ఉంటారు? నా స్వభావం కలిగి ఉంటారు, నా ఆలోచన కలిగి ఉంటారు, నా తలంపులు కలిగి ఉంటారు. నేను ఎలా ప్రవర్తిస్తే వారు ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. నేను ఎలాంటి మనసు కలిగితే వారు కూడా అలాంటి మనసు కలిగి ఉంటారు. ఇప్పుడు మీరు విశ్వాసం బట్టి, వాగ్దానం బట్టి, ఆత్మను బట్టి, స్వతంత్రం బట్టి, రక్షణ బట్టి దేవుడి కుమారుడు అంటే మీరు ఎలాంటి వాళ్ళు ఉండాలి? దేవుడి మూలంగా పుట్టిన వారితో దేవుడి బీజం అంటే దేవుడి యొక్క వంశావళికి ఉండాలి. దేవుడిలో పుట్టిన వారే అంటే దేవుడి ఎవరైనా పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు అంటే నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులైనది. ఇప్పుడు పరిశుద్ధత అంటే దేవుడి కుమారుడు మనం దంతులు ఇస్తే సరే ఆయన నడిచినట్టుగా, ఆయన ప్రవర్తించినట్టుగా, ఆయన జీవించినట్టుగా, ఆయన బ్రతికినట్టుగా, ఆయన ప్రేమించినట్టుగా, ఆయన క్షమించినట్టుగా, ఆయన ప్రార్థించినట్టుగా మనకు కూడా ఆయన యువలకు కలిగి ఆయన స్వభావం కలిగి మనకు జీవించాలని తెలుసుకుంటాను. ఇంకొక మాట నేను ఉపయోగిస్తాను. 5వ అధ్యాయము 4వ వచనం. వచ్చిన వాళ్ళందరూ లోకమును చేయించిన మన విశ్వాసమే చాలని అలరుగా దేవుడి మూలంగా పుట్టిన ప్రతి వాడు లోకమును చేయించుదురు కదా. ఎవరు లోకాన్ని చేయించేది? లోకంలో ఏముంది కానీ లోకమంతా కూడా లోకమంతా కూడా దృష్టిని అందుతుందని ఒక వాక్యము తెలియజేస్తాం. అంటే లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ,
లోకంలో ద్వేషం ఉంది, లోకంలో బాగా ఉన్నది, నాశనం ఉంది, వ్యర్థమైనటువంటి లోకంలో జయించిన విజయము మన విశ్వాసం. అంటే దేవుని కుమారులుగా మనకు లోకాన్ని జయించాలి. దేవుని స్వభావం కలిగి ఉండాలి. దేవుడు జయించినట్లుగా లోకాన్ని మనము జయించాలి. పాపములు మనకు జయించాలి. ఇలాంటి ఉంటే నిత్య జీవం వరకు నీవు నిత్య జీవం వరకు నీవు ప్రత్యేకంగా అడగాల్సిన పడలేదు. అది నీ హక్కు. మా నాన్న ఉన్నాడు, మా నాన్న దగ్గర బలం లేదు, నాన్న నా దగ్గర నదులంతలో ఎవరు రాసిన రాయన పేరు సంతలో పెంచిన పెట్టకపోయినా నాదేనని ఒకవేళ నాకు కాకపోయినా ఆయన నమ్ముకోవడానికి అవకాశం ఉందా? ఎవరైనా కొట్టాలని చూసారనుకోండి, సంతలో పెట్టడానికి కొట్టడా? ఎందుకు? సర్వ అంటే హక్కులు కదా, తండ్రికి కలిగి ఉండవాలంటే కూడా నాదే. పరలోకంలో ఏదైతే ప్రభు కలిసి ఉన్నాడు, పరలోకంలో యేసుక్రీస్తు ఏదైతే కలిగి ఉన్నాడు, పరలోకంలో ఆయనకి ఎంత అధికారం ఉందో అధికారం ఏది మనందరికీ అధికారం ఉంది. మనం తెలియకుండా యేసుక్రీస్తు అవ్వడానికి లేదు, ఎవరు కొనడానికి, మనం తెలియకుండా తండ్రి దేవుడు ఎవరికి ఇవ్వడానికి మన వారసత్వం, అది మన హక్కు. అది ఎవరు చూసినా ఏమైనా అది మనకు తప్పకుండా అంటే ఆయనను కోరి మనము విశ్వాసము, వాగ్దానము, తర్వాత విశ్వాసము, వాగ్దానము, పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. రక్షణ ద్వారా అనే రక్షణ మనం కలిగి ఉండాలి. అప్పుడు దేవుని స్వభావం మనలో ఉంటుంది. దేవుని యొక్క జీవం అంటే మనలో విశ్వాసాన్ని, దేవుని బలాన్ని, దేవుని శక్తిని, దేవుని పరిశుద్ధతను కలిగి విలోకాన్ని చేస్తాం కదా. అయ్యా పాపం వస్తుంది, దయచేసి నాకు సహాయం చేయాలి. నేను శోధనలో ఉన్నాను, నేను పడిపోతున్నాను, నేను నదలిపోతూ ఉన్నాను. శోధనలో వచ్చినప్పుడు నేను నిలకడగా ఉండలేకపోతున్నాను. నీకు వాక్యం తెలిస్తే చాలు. వాక్యం కదా, వాక్యమే వాక్యమే సత్యం. సత్యములు స్వతంత్రులుగా చేస్తుంది. ఈ వాక్యం మీరు తెలియక మీరు బానిసలుగా ఉన్నారు. మీరు బానిసలుగా మీరు కుమారులు, మీరు వారసులు, మీరు హక్కుదారులు. హల్లెలూయా, హల్లెలూయా. దానికి కారణం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుకోవాలి. కాబట్టి విశ్వాసం అంటే ప్రార్థించే విషయంలో, అద్భుతాలు ముట్టుకునే విశ్వంలో కాదు. ఈ రోజు నుండి నేను కుమారుని, నేను కుమారుని. కొంతమంది మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, అయ్యా నేను పొందుతున్నాను, నేను అది నేను ఇది కదా అని ప్రార్థన చేస్తాను. అది తెలియకూడదు కదా, వాక్యం తెలియకూడదు అలా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నీ కుమారుడిని నేను ప్రార్థిస్తున్నాను, నీ కుమారుడిని ప్రార్థిస్తున్నాను, నీ కుమారుడు అడుగుతా ఉన్నాను, నీ కుమారుడు ప్రేమిస్తున్నాను, నీ కుమారుడు నేను ప్రకటిస్తా ఉన్నాను, నీ కుమారుడు నేను ఆలోచన చేసి మాట్లాడుతూ ఉన్నాను. మనందరం కూడా విశ్వాసంతో ద్వారా విశ్వాసము, వాగ్దానము, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు వారసులము. కాబట్టి దేవుడు వారసులమని ఆగిపోతే సరిపోదు, కానీ దేవుడి స్వభావాన్ని ఇప్పుడు చాలా మంది అంటే కదా, నేను నా కుమారులను చెప్పుకోవడానికి DNA టెస్ట్ చేస్తాం కదా. DNA ఇప్పుడు అపవాదిని దేవుడి కుమారుడు కాదండి, అర్థమవుతుందా? నువ్వు దేవుడి కుమారుడు కాదని నీకంటే ఏం చెప్పాలి? అర్థం కాదా? కాదు. నువ్వు కావాలంటే నా పూరిక చూడు, దాని శరణం చూడు, దాని జీవితాలు చూడు, దాని నడక చూడు. దేవుడి పోలికలో నేను ఒక్క మాట స్వార్థ దేవుడు ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. శరీరపూర్వకంగా జన్మించినది, శరీరము ఆత్మపూర్వకంగా జన్మించినది మనకు శరీరపూర్వకంగా లేదు కదా, మనుష్యలేదు ఇంకా శోధికల నుండి మనం మనుషులను మనము ఆత్మపూర్వకంగా జన్మించాం. కాబట్టి మనందరికీ కూడా ఎప్పుడైనా వాళ్ళు నిర్మాణం కాదు అంటే నేను చెప్పండి, నేను శరీరపూర్వకంగా వాళ్ళని కాదు, నేను ఆత్మపూర్వకంగా ఉంచాను. నా నడక చూడు, నా జీవితం చూడు, నా బ్రతుకు చూడు, ఆయన పోలికలు నేను
కోరుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనందరము దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము. ఇది సత్యాన్ని ఎరిగిన వారిపై ఈ లోకమును జయించుతూ విశ్వాసం ద్వారా లోకమును జయించుటకు పరిశుద్ధాత్మ దేవుడు తన కృపా సహాయము మనకు దయచేయుగా ఉండాలి. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుల మహోన్నతుడా, నీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ తండ్రి. ఇప్పటి వరకు నైనా మా ప్రార్థనలు మా యొక్క మేము ఎలా అర్థం చేసుకున్నామంటే నువ్వు దేవుడు అయినాము, మేము పాపలు అయినాము. నీ కనికరం వల్ల నీకు ప్రార్థన చేసి మా పాపల నుండి విడిపించబడితే నీ కృపను బట్టి మాకు ధర్మం రాచమని నువ్వు అనుకున్నాం. కానీ పరిశుద్ధాత్మ తండ్రి పాపములు ఉన్నది కుమారులు పడితే అయా అనేక కుమారులు రక్షించుకుంటే ఒక్క కుమారులు రక్షించబడగా అనేక కుమారులు రక్షించబడతారని అందుకే కుమారులు పంపించింది. అయా నీ కుమారులు బాబు ఏర్పాటు చేస్తున్న పాపంతో కావాలి క్రీస్తు రక్తం చెందటండి. పరిశుద్ధ ఆత్మ చేత పరిశుద్ధ పరిచి అయా విశ్వాసం ద్వారాను ప్రార్థన ద్వారాను పరిశుద్ధ ఆత్మ చేత నడిపించడం ద్వారా నీ కుమారులు చేసుకున్నది ఇస్తున్నారు. ఆత్మ స్వభావం కలిగి దేవుని స్వభావం కలిగి లోకంలో శరీరాశ నేత్రాశ జీవమునంతటిని ఎదురించుటకు శక్తి కలిగిన వారికి ఒకరి బలం వచ్చింది. ఇప్పుడు మేము శరీరపూర్వకంగా కాబట్టి శరీరేశ్వరుడు మనుషేశ్వరుడు రక్త మాంసములు బట్టి మేము పుట్టిన వారు కాదు, మేము దేవుని మూలంలో పుట్టిన వారని ఈ రోజు నుండినైనా నీ కుమారుడుగా ప్రవర్తించినట్లు నీ కృప సహాయం దయచేయమని నా శరీరం యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన